రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి అతీషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరకుంటే తనతో పాటు ఆప్ కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఆప్ నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని మా సన్నిహితుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలని, లేదంటే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇక మరికొద్ది రోజుల్లోనే తమ నివాసాలపై దాడులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందే ఆప్ కీలక నేతలను త్వరలోనే అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి ఆప్ నేతను జైల్లో పెట్టాలని మోడీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇక సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ కూలిపోతోందని బీజేపీ ఊహించింది. కానీ రామ్లీలా మైదాన్లో ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ఐక్యతను చూసి భయపడింది. అందుకే మరోసారి ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది అని చెప్పారు. ఇక బీజేపీకి భయపడే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఆప్ నేతలందరినీ జైల్లో పెట్టిన తుది శ్వాస వరకు కేజ్రీవాల్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ జైల్లో ఉన్నప్పటికీ ఆప్ బలంగా ఉందని బీజేపీకి ఇప్పటికే అర్థమైందని చెప్పారు. महीने में लोकसभा चुनाव से पहले वो आम आदमी पार्टी के 4 और नेताओं को गिरफ्तार करने वाले हैं। वो मुझे गिरफ्तार करेंगे, वो सौरभ भारद्वाज को गिरफ्तार करेंगे, वो दुर्गेश पाठक को गिरफ्तार करेंगे और वो राघव चड्ढा को गिरफ्तार करेंगे। भारतीय जनता पार्टी ने ये उम्मीद करी थी कि अरविंद केजरीवाल जी की गिरफ्तारी के बाद आम आदमी पार्टी बिखर जाएगी, आम आदमी पार्टी टूट जाएगी, आम आदमी पार्टी का मोरल डाउन हो जाएगा, क्योंकि आम आदमी पार्टी का अब सारी सीनियर लीडरशिप जेल में है। రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ప్లీజ్. ఏదైతే ఢిల్లీ మంత్రి అతీష్ మాత్రం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే మన ఏదైతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బీజేపీ నాయకులు మాత్రము ఈ ఆప్ ఆద్మీ వల్ల ఏదైతే మంత్రులని మరో నలుగురు మంత్రులను కూడా అరెస్ట్ చేయబోతాము, లేదు అనంటే మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అంటూ మాత్రం కొన్ని బెదిరింపులకు అయితే ఇలాంటి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైనే స్పందించిన ఢిల్లీ మంత్రి అతీష్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే త్వరలోనే సౌరభ్ లేదు అనంటే మిగతా రాజేష్ వీళ్ళని అరెస్ట్ చేయబోతాం, దాంతోపాటు అతీష్ని కూడా అరెస్ట్ చేయబోతాం అనేసి అని చెప్పిన బీజేపీ నాయకులు. ఎందుకంటే ఈ కక్షపూర్వకంగా ఇప్పుడు కొనసాగుతున్న ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ మన ఢిల్లీలో పదవి కోల్పోయేలాగా అక్కడ ప్రయత్నిస్తుంది కేంద్రంగా ఈ మన మోడీ కావచ్చు, లేదు అంటే బీజేపీ కార్యకర్తలు దీనికి కుట్ర పండిస్తున్నారు అని మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఆప్ ఆద్మీ వాళ్ళు మంత్రులు కావచ్చు, లేదు అని అంటే కార్యకర్తలు మాత్రం ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదు, ఎవరిని అరెస్ట్ చేసినా కేజ్రీవాల్తోనే మేము ఉంటామంటూ కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ప్రతిభ, క్రాంతి, మరి బీజేపీ నాయకులు అతీషిని సంప్రదించినట్టుగా అయితే తను చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది? రైట్ ప్రతిభ, ఎందుకంటే ఒకవైపు ఇటు మన కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఈడీ అధికారులు మాత్రం అతన్ని కస్టడీకి తీసుకొని విచారించడము, దీనిపైన ఎందుకంటే కేజ్రీవాల్ మన ఏదైతే సహకరించట్లేదని కూడా కొన్ని వార్తలు ఈడీ అధికారులు అయితే చెప్పాడు. ఇవన్నీ కుట్రపూర్వకంగానే ఎన్నికల ముందు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ఎందుకంటే ఇలాంటి బెదిరింపులకు బీజేపీ పాల్పడుతుందా, లేదు అనంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇలాంటిది మధ్యవర్తి ఎవరు ఉన్నారు, మరి దీనిపైన ఇప్పుడు వీళ్ళ మంత్రులు కావచ్చు, లేదంటే కేజ్రీవాల్ టీం కావచ్చు, మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ, సో పార్టీ మారకుంటే కేసులు పెట్టి అరెస్టు చేస్తారో అని అతీషి ఆరోపణ చేశారు. సో మరి దీనికి బీజేపీ నాయకులు స్పందించారా?
రైట్ ప్రతిభ, ప్రస్తుతం అయితే ఇప్పటివరకు ఎందుకనంటే దానికి సమాధానంగానే వ్యాఖ్యలు చేసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే మన మంత్రి అతీష్ని మాత్రం సహకరించి వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదంటే కేసులకు పాల్పడతామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన స్పందించిన అతీష్ ఎందుకనంటే ఎటు పరిస్థితుల భయపడేదే లేదు అనుకుంటూ, ఎందుకంటే మేమే గవర్నమెంట్ ఫామ్ చేసి మరోసారి వస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన బీజేపీ తరపు మాత్రం ఇంకా ఎలాంటి సమాధానం అయితే రాలేదు. కొంత వేచి చూస్తే దానిపైన స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. సో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ అయిన అందరి నేతలకి సంబంధించి, అదేవిధంగా మరి సిసోడియా కానీ, సో ముఖ్యమంత్రి అయినా కానీ, సో కేజ్రీవాల్ స్పష్టంగా ప్రత్యేకంగా తీసుకుంటే కేజ్రీవాల్ భార్య ఎవరైతే ఉన్నారో సునీత కేజ్రీవాల్ కూడా సో దీంట్లో డబ్బులు ఎవరికి ముట్టాయి అనే దాని గురించి స్పష్టమైన ఇది కూడా మేము రేపు హైకోర్టులో ప్రజెంట్ చేస్తాము అని చెప్పారు. మరి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రామ్లీలా దీని గురించి ఈ ప్రస్తావన తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు? రైట్ ప్రతిభ, ప్రస్తుతం కొనసాగుతున్న ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన నిర్భయాలను త్వరలోనే కేజ్రీవాల్ బయట పెట్టబోతున్నాడని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే కేజ్రీవాల్ సతీమణి సుజాత తను వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇది కుట్రపూర్వకంగానే, కక్షపూర్వకంగానే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికల ముందు కావాలని, ఎందుకనంటే ఈడీ వాళ్ళు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించిన తర్వాత కూడా ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక సీఎం పదవిలో ఉన్న కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే కేసులో చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ నుంచి అయితే ముఖ్య పాత్ర పోషించారు. మరి ఇవన్నీ ఎన్నికల ముందు ఈ విధంగా అరెస్టులకు పాల్పడడం, ఇటు ఈడీ కావచ్చు, లేదు అని అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులు మాత్రం దీంట్లో కొన్ని నిజాలైతే బయటపడాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈడీ కూడా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటిది స్పష్టత అయితే ఇవ్వలేదు అని కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.